హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నేను సెయింట్ లూయిస్ మిస్సూరీలో ఉన్న చాలా ఫేమస్ మరియు థాయిస్ ఫార్మ్ మార్కెట్ నర్సరీకి అయితే వచ్చాను. ఈ మార్కెట్ దాదాపు 1885 నుంచి ఇక్కడే రన్ చేస్తున్నారంట. చాలా ఓల్డ్ నర్సరీ ఇది. ఈ వీడియోలో మీకు నేను కొన్ని అద్భుతమైన రంగురంగుల పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ మరియు రకరకాల కూరగాయ మొక్కలను అయితే చూపించబోతున్నాను. మల్లె మొక్కలు కూడా ఇక్కడ ఉన్నవి. గార్డెనింగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. ఇక లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనల్ని ఆకట్టుకునేవి ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్స్. చాలా రకాలుగా ఉన్నవి. మనము నడుస్తుంటే ఇరువైపులా రంగురంగుల పువ్వులు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ ప్లాంట్స్, హ్యాంగింగ్ బాస్కెట్స్ చాలా అందంగా ఉన్నవి. చిన్న చిన్న మొక్కలు కూడా ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నవి. ఇక్కడ గులాబీలు, పెటూనియాలు, మేరీగోల్డ్ లాంటి ఎన్నో రకాల సీజనల్ మరియు పెర్నియర్ ఫ్లవర్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నవి. ఒక్కొక్క మొక్క చాలా హెల్తీగా ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నవి ఫ్లవర్స్తో సహా. ఇక్కడికి వస్తే ఏ మొక్క కొనాలి, ఏ మొక్క వదిలేయాలో అర్థం కాదు. తర్వాత కేవలం పూల మొక్కలే కాకుండా ఇంట్లో గాలిని శుద్ధి చేసే ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నవి. తర్వాత మనీ ప్లాంట్స్, రకరకాల సక్యులేట్స్ చిన్న చిన్న కుండీలలో చాలా ముద్దుగా ఉన్నాయి. మన లివింగ్ రూమ్లో లేదా ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగున్నవి. ఇక్కడ రేట్స్తో సహా వాటిని సేల్ చేస్తున్నారు. మనకి ఏదైనా మన బడ్జెట్లో ఉన్న మొక్కలు అయితే మనము కొనుక్కోవడానికి చాలా అవకాశము ఉంటుంది. ఇక గార్డెన్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ కూడా ఇదే. చాలా మంచి ఫ్లవర్స్ ఉన్నవి, మొక్కలు ఉన్నవి. రేట్స్ కూడా నార్మల్గానే అనిపించినాయి నాకైతే. ఇది సెయింట్ లూయిస్లోని, మిస్సూరీలోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో ఉన్న నర్సరీ, థాయిస్ ఫార్మ్ మార్కెట్. ఇక్కడ వీళ్ళు మార్కెట్లో పండించిన కూరగాయలను కూడా ఇక్కడనే సేల్ చేస్తున్నారు. యాక్చువల్గా కూరగాయలను కూడా కొనుక్కోవడానికి నేను రావడం జరిగింది. చాలా మంచి ఫ్లవర్ గార్డెన్ అయితే చూడడం జరిగింది. ఇది మీకు షేర్ చేస్తున్నాను. గార్డెనింగ్ ఇష్టం వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఈ థాయిస్ ఫామ్కి రావడం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మనకు హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడుగా ఇది అవుతున్నాయి గార్డెన్ షోలు. అక్కడ ఎలా ఉందో ఈ మార్కెట్ అయితే ఎప్పుడు రన్ అవుతుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. రకరకాల పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సెయింట్ లూయిస్ లేదా మిస్సూరీ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎంతమందికి మొక్కలు పెంచడం ఇష్టమో, ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక్కడ ఆకుకూరల మొక్కలు, అన్ని రకాల పూల మొక్కలు అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చినవి. ఇక్కడ మన ఇండియాలో దొరికే మల్లె మొక్కలు కూడా కనిపించినవి. తర్వాత అనేక రకాల
ఔషధ మొక్కలు కూడా ఇక్కడ కనిపించినవి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నవి. ఏ కుండీని చూసినా కూడా చాలా హెల్తీగా ఉన్నవి ఫ్లవర్స్. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఉయ్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థైస్ ఫామ్ ఉయ్యాలలో కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ మొక్కలు, పూల మొక్కల మధ్యలో ఉయ్యాల. థైస్ ఫామ్ మార్కెట్ ఒక నిమిషం, ఒక 5 minutes కూర్చున్నా కూడా చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. ఇంత పూల మొక్కల మధ్యలో మనం ఉన్నట్లయితే ప్రకృతిలో ఇవన్నీ కూడా కూరగాయల ప్లాంట్స్ మొక్కలు. ఈ కూరగాయలు అన్ని రకాల కూరగాయల ప్లాంట్స్ మొక్కలు కూడా ఇక్కడ. ఈవెన్ ఆవాళ్ళ చెట్లు కూడా అనిపించింది నాకైతే. ప్రతి కూరగాయల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నవి. అయితే వైట్ ఫ్లవర్ బుట్ట అయితే చాలా బాగుంది. అదేవిధంగా నాకు బాగా నచ్చింది ఈ బాస్కెట్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్. ఇది మన ఇంటి ముందు బాల్కనీలో వేసుకున్నట్లయితే హ్యాంగింగ్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇళ్ళల్లో కూడా అమెరికాలో చాలా మొక్కలను అయితే పెంచుతారు. తర్వాత ఇదంతా కూడా ఈ నర్సరీని మెయింటైన్ చేయడానికి అవసరమయ్యే మిషనరీ టూల్స్. ఇవన్నీ కూడా మిర్చి, టమాటో, కూరగాయల మొక్కలు. తర్వాత చిన్న చిన్న వీళ్ళకి యాక్చువల్గా కూరగాయలు పండించే ఫార్మ్స్ కూడా ఇంకా ముందుకున్నవి. కాబట్టి అవసరమైన ట్రాక్టర్లు అట్లాంటివి కూడా ఈ ఫామ్లోనే ఉన్నవి. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, మనము వెజిటేబుల్ మొక్కలు బాల్కనీలో కనుక కూరగాయల మొక్కలు పెంచుకోవడానికి ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్ళి నాటినట్లయితే మంచి మనకు కిచెన్ గార్డెనింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా చూసిన కొద్దీ చాలా చూడాలనిపించే అందమైన పూల మొక్కలు. చాలామంది కూడా వచ్చి పూల మొక్కలను, కూరగాయల మొక్కలను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదైతే ఆవాల చెట్లు అనుకున్నాను నేనైతే. నాకు తెలిసినంతైతే ఆవాలే అనుకున్నాను నేను. మీరు కూడా గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని రకాల మిర్చీలు అన్నీ ఉన్నాయి. ఈ టైర్లో కూడా అందంగా మొక్కలను పెంచారు. ఇవైతే ఇక్కడ క్యాబేజీ, వంకాయ, తర్వాత పంప్కిన్ మొక్కలు కూడా ఉన్నవి. టమాటో మొక్కలు కూడా ఇక్కడ ఉన్నవి. ఇవి మనం తీసుకెళ్ళి మన కుండీలలో కూడా పెట్టుకోవచ్చు. కిచెన్ గార్డెన్ చాలా బాగుంటుంది. ఆర్గానిక్ కూరగాయలు కూడా మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు. ఈ టమాటో అమెరికాలో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నవి. ముఖ్యంగా మొక్కజొన్నలు బాగా పండిస్తున్నారు. తర్వాత వీళ్ళ ఫామ్లో అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా ఆ పక్క చేనులో అయితే వేయడం జరిగింది. అక్కడికి వెళ్దాం అనుకున్నాను నేను, కానీ కుదరలేదు. మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, లేదా ఇక్కడికి విజిట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ థాయిస్ మార్కెట్ ఫామ్లో ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. నియర్ బై వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈ అందమైన మొక్కలు, ఈ అగ్రికల్చర్ యూనిట్స్, వీటిని ఉపయోగించే పరికరాలను మనము రైతు సోదరులకు చాలా ఉపయోగపడతాయి. చాలా అందమైన కూరగాయల మొక్కలు మరియు పూల మొక్కలు ఈ థాయిస్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఇవి మిస్సౌరీ స్టేట్లోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో ఉన్న చాలా పురాతనమైన థాయిస్ ఫామ్ మార్కెట్. ఇక్కడ వీళ్ళు పండించిన కూరగాయలు కూడా ఈ
పక్క షాప్లోనే అమ్ముతున్నారు. దీనికి చాలా నియర్ బైలో ఉంటుంది. మనము ఫ్రెష్ కూరగాయలు కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటుంది. ఆ షాప్లోనే అమ్ముతూ ఉన్నారు. నేనైతే లోపలికి ఒక్కసారి వెళ్ళొచ్చాను, కానీ వీడియో తీయడం కుదరలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్